సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని బిస్లరీ పరిశ్రమ వద్ద కార్మికుల సమ్మె మరింత ఉధృతమైంది. అక్రమంగా తొలగించిన కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 23 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న కార్మికులు ఈసారి చెట్ల ఆకులు తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిస్లరీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సిఐటియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అతివేల మాణిక్ మాట్లాడుతూ కార్మికుల శ్రమతో సంస్థ వేల కోట్ల లాభాలు పొందుతున్నప్పటికీ వారి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. సమ్మెలో పాల్గొనే కార్మికులకు చేసిన పనికి వేతనాలు చెల్లించలేదని పేర్కొన్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులను కంపెనీ వద్ద నుంచి తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే చర్యలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇవి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు. ఈ సౌకర్యాలు కల్పించవలసినటువంటి బాధ్యత ఇవాళ బిస్లరీ యాజమాన్యం ఉంది. ఈరోజు కార్మికుల యొక్క శ్రమతోని ఇవాళ పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నటువంటి వేల కోట్ల లాభాలు గడిస్తున్నటువంటి బిస్లరీ యాజమాన్యం వాళ్ళ కార్మికుల యొక్క సంక్షేమం కానీ హక్కులు కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే 23 రోజులుగా కార్మికులు ఇవాళ సమ్మె చేస్తున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరసిస్తూ ఇవాళ కార్మికులు కూడా ఆకలితో అడ్డుపడిస్తున్నట్టుగా నిరసన తెలియజేస్తూ ఆకుల తిట్టు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా బిస్లరీ యాజమాన్యానికి ఇవాళ జ్ఞానోదయం కలగాలి అని చెప్పేసి, బిస్లరీ కార్మికులకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఇవాళ సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ